మంగళగిరి స్టేడియంకి అక్కడ 24 ఎకరాల్లో స్టేడియం కట్టారు. పార్కింగ్కి మరో 15 ఎకరాలు సిఆర్డీఏని అడిగి కేటాయింపు చేయాలని ఆలోచన ఉంది. ఆ 15 ఎకరాల పార్కింగ్ లేకపోతే కష్టమే. ఇక క్రీడానగరంలో చంద్రబాబు నాయుడు 60 ఎకరాలు కేటాయించాడు. 60 ఎకరాలు క్రీడానగరంలో క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ స్థాయి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగాలి ఆయన సంకల్పం. ఇప్పటికీ భారతదేశంలో అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే అహ్మదాబాద్లో మొటేరాలో ఉండే మోదీ క్రికెట్ స్టేడియం. దాంట్లో 134,000 మంది సీట్లు ఉన్నాయి. 134,000 మంది కూర్చోవచ్చు. ఇది అంతకుముందు ఉన్న స్టేడియాన్ని కూలగట్టి 2015 నుంచి 20 దాకా 5 ఏళ్ళు పట్టింది కట్టడం. ఆ మోడీ స్టేడియం క్రికెట్ స్టేడియము 700 కోట్లని ప్రణాళిక వేశారు. అది 800 కోట్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మోడీ స్టేడియం. దీని రికార్డులను అధిగమించి 60 ఎకరాలలో మోడీ స్టేడియము అహ్మదాబాద్లో 1,34,000 సీటింగ్